ఇక సంత సఖుబాయి కథను చూద్దాం. కర్హాడ్లో గిఝరే కులంలో పుట్టి సంసారంలో తీవ్రమైన కష్టములను ఎదుర్కొని అయినప్పటికీ సంతోషంగా సహించినటువంటి పరమ సాధ్వి. ఈమె భక్తికి దేవుడు మెచ్చినాడు. పూర్వంలో ద్రౌపదికి అనుగ్రహించినట్లే భక్తికి మెచ్చి ఆమె కోసం తనే ఆమె రూపం స్వీకరించినాడు. వచ్చిన పరితాపమును ఆమె కోసం తాను సహించినాడు. భక్తవత్సలుడని బిరుదు సార్థకం చేసుకున్నాడు. సఖుబాయి బాల్యం నుండి కూడా పాండురంగనిలోనే అత్యంత శ్రద్ధ భక్తి ఉంచుకొని అతని మీద భక్తి శ్రద్ధలతో ఉండేది. అత్తమామలను గౌరవిస్తూ ఉండేది. అత్త మాత్రం చాలా దుష్కృత్యాలు చేసేది. ఆమె సఖుబాయికి చాలా కష్టాలు పెడుతూ ఉండేది. ఎంత కష్టం ఇచ్చినా కూడా సఖుబాయి క్షమాగుణంతో తన కష్టాల కోసం శ్రీ పాండురంగన్నే మొరపెట్టుకునేది. భర్త అమాయకుడు గనుక అందరూ ఆమెను చాలా చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టినారు. ఇలా ఉండగా పంఢర్పూర్కు పోతాను అని సంతులందరూ వస్తే తన కోరికను వెల్లడించింది. తను కూడా వీరితో విఠల దర్శనం కోసం పోతాను అని అనుకున్నది. ఈ వార్త విని ఆమెను ఒక గదిలో కట్టి పడేసినారు. సఖు మాత్రం విఠల స్మరణ చేస్తూ ఉండిపోయింది. సఖుబాయి మొరను ఆలకించిన పాండురంగడు ఆమె ముందు స్త్రీ వేషంలో కనిపించి ఆమె కట్లను విప్పి, సఖు, నువ్వు కొంచెం భయపడకు, నీ బదులు నేనుంటాను, నువ్వు పంఢరిపూర్ ఉత్సవానికి పోయిరా అని ఆమెను పంఢర్పూర్కు పంపిస్తాడు. తర్వాత ఆమెను కట్టిన స్తంభానికి తనే ఆమె వేషంతో బంధితుడైతాడు పాండురంగ విఠలుడు. మరుసటి రోజు సఖుబాయి అత్త కపట నాటక సూత్రధారే కోడలు అని గుర్తుపట్టలేదు. ఆమె కోపం మాయమైపోయింది. కొంత ప్రేమ చేసింది. కోడలే అన్ని ఇంటి పనులు చేసేది, వంట చేసేది, వడ్డించేది. చాలా రుచిగా ఉండేది వంట. అక్కడ పంఢర్పూర్లో సఖుబాయి పాండురంగని దర్శనం చేసుకొని చాలా ఆనందం పొందింది. ఒకరోజు పరమాత్మ ధ్యానం చేస్తూ అలాగే ప్రాణం వదిలింది. ఇక్కడ ఉన్నటువంటి భాగవతులు ఆశ్చర్యపడి ఇది హరిలీలని నిశ్చయించి ఆమె శరీరానికి దహన సంస్కారం చేసినారు. అప్పుడు రుక్మిణీదేవి వచ్చి సఖు యొక్క ఎముకలను తన దివ్య హస్తములతో స్పర్శం చేసి ఆమెను ఉజ్జీవనం చేసి ఆమెను వాళ్ళ ఊరికి పంపింది. సఖుబాయి కృష్ణా తీరానికి వచ్చింది. తన వేషమును ధరించిన విఠలుణ్ణి సఖు చూసింది. ఆ వైకుంఠుడికి భక్తితో నమస్కారం చేస్తూ, దేవా, నువ్వు నా కొరకు ఎంత పని చేసి కష్టమంతా నెత్తి మీద పెట్టుకున్నావు తండ్రి, నా సహస్రాపరాధములను క్షమింపమని వేడుకున్నది. అప్పుడు భక్తవత్సలుడు, హే సాధ్వీరత్నమా, మా భక్తుల కొరకు నేను ఎలాంటి పనినైనా చేస్తాను. నువ్వు సత్సంగతితో సంతుష్టుణ్ణి చేసినావు. నన్ను ఇంకా కొంచెం కాలం సంసార సుఖంలో ఉండమని చెప్పి నీళ్ల కడవను ఆమె నెత్తి మీద పెట్టి భగవంతుడు అదృశ్యమైనాడు. అంతలో పంఢర్పురానికి పోయిన సంతులంతా ఇంటికి వచ్చినారు. సఖు చనిపోయిందని చెప్పినారు. అప్పుడు సఖు కడవ తీసుకుని లోపలికి వచ్చింది. అప్పుడు పండరినాథుడే తన వేషంతో ఊడిగం చేశాడని చెప్పగా అత్తమామలకు చాలా పశ్చాత్తాపమైంది. చివరకు సఖుబాయి దేవ సాక్షాత్కారి అని తెలిసి ఆమె భక్తికి అందరూ మెచ్చి ఆమె యొక్క కీర్తి దిగ్దిగంతాలకు వ్యాపించింది.